ఒక వ్యక్తి చేపలు పట్టుకుని 2 రోజుల్లో తిరిగి వస్తామని సముద్రంలోకి వెళ్ళాడు. కానీ అతను అనుకోకుండా సముద్రంలో 438 రోజులు ఉండాల్సి వచ్చింది. అతనికి తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. కానీ అతను 438 రోజులు బ్రతికి తిరిగి వచ్చాడు. మీరు ఒకసారి ఆలోచించండి, సముద్రంలో 438 రోజులు తిండి లేక, ఆహారం లేక ఒక మనిషి బ్రతికుంటాడంటే మీరు ఖచ్చితంగా బతికి ఉండడనే చెప్తారు. కానీ ఒక వ్యక్తి 438 రోజులు సముద్రంలో ఉండే చేపలను, పచ్చి మాంసం, అలాగే సముద్రంలో ఉండే తాబేల రక్తం తాగుతూ, అలాగే బోట్పై వాలే పక్షులను తింటూ 438 రోజులు బతికాడు. నిజంగా మనిషి ఇలా బ్రతుకుతాడా? తాబేల రక్తం తాగి, అలాగే పచ్చి చేపలను తింటూ ఒక మనిషి ఇంతకాలం జీవించగలడని మీకు సందేహం వచ్చి ఉండొచ్చు. కానీ ఒక మనిషి యొక్క ఆశయం గొప్పగా ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొని తాను జీవించగలడని ఈ కథ మనకు చెప్తుంది. ఈ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మటుకు మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే, మెక్సికోకు చెందిన ఆల్వారింగా అనే వ్యక్తి తన ఫ్రెండ్ అయిన కోబార్డో అనే వ్యక్తిని చేపలు పట్టడానికి సముద్రంలోకి 25 అడుగుల బోట్ను తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్లిన కొద్దిసేపటికే బోటుకి సంబంధించి ఇంజిన్ అనేది చెడిపోతుంది. ఏదో ప్రకృతి పగబట్టిన విధంగా ఇంజిన్ చెడిపోయిన కొద్దిసేపటికే భారీ తుఫాన్ అనేది వాళ్ళ బోటు వైపు వస్తుంది. ఆ తుఫాన్ కారణంగా వాళ్ళ బోట్ అనేది సముద్రం మధ్యలోకి పోయింది. తుఫాన్ తగ్గిన తర్వాత చూస్తే ఎటు చూసిన వారికి సముద్రమే కనిపిస్తుంది. వారు భయంతో మేము ఇంకా బతకలేమో, మమ్మల్ని ఎవరు సేవ్ చేయలేరు అనుకుంటారు. కానీ ఆల్వారింగ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్తో, మనం ఖచ్చితంగా బతుకుతాము, ఎలాగైనా మనం బ్రతికి తీరుతాము, మమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు అని చెప్తాడు. కానీ కోబార్డో తనకు భయం వేస్తుందని, మనం ఇంకా బతకలేమని ఆల్వారింగ్తో చెప్తాడు. అప్పుడు ఆల్వారింగ్ మనం బతకాలనే ఆశయం గట్టిగా ఉంటే మనం ఎలాగైనా బతికి తీరుతామని కోబార్డోతో చెప్తాడు. సముద్రంలో ఇంకా ఏమైనా బోట్ కనిపిస్తుందేమో అని వారు చుట్టూ చూస్తారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఒక్క బోట్ కూడా కనిపించదు. అలా వాళ్ళ జీవనం 4 రోజులు గడుస్తుంది. వాళ్ళ తినడానికి తిండి లేక, అలాగే తాగడానికి నీరు లేక వాళ్ళ శరీరాలు నీరసించిపోయాయి. అప్పుడు ఆల్వారింగ్ ఏం చేయలేక అక్కడ ఉండే సముద్రంలో చేపలు పట్టుకొని పచ్చివే తిన్నారు. అలాగే తాగడానికి సముద్రం నీరు పనికిరాదు కాబట్టి అక్కడ తిరిగే తాబేలను పట్టుకొని వాటి రక్తం తాగారు. అలాగే వాళ్ళ బోట్పై వాళ్ళే పక్షులను పట్టుకొని పచ్చి మాంసమే తిన్నారు. ఇలా ఒక 2 నెలలు గడిచిపోయింది. కోబార్డో పచ్చి మాంసం, అలాగే తాబేల రక్తం తాగడం వలన అతని అనారోగ్యం పాలవుతాడు. ఆల్వారింగ్ కళ్ళ ముందే కోబార్డో అనే వ్యక్తి చనిపోతాడు. అప్పుడు ఆల్వారింగ్ తనను పట్టుకొని చాలా ఏడుస్తాడు. చేసేది ఏమీ లేక తన బాడీని సముద్రంలోకి పడేస్తాడు. తర్వాత ఆల్వారింగ్ అలాగే సముద్రంలో చేపలు, తాబేల రక్తం తాగుతూ, అప్పుడప్పుడు తన బోట్పై వాలిన పక్షుల మాంసం తింటూ అలాగే బతికాడు. అలాగే అప్పుడప్పుడు వర్షం పడిన నీటిని పట్టుకొని తాగేవాడు. ఇలా 14,000 కిలోమీటర్లు దూరానికి బోట్ అయితే కొట్టుకుపోయింది. చివరకు మార్షల్ దీవుల్లో ఒక ద్వీపానికి ఆల్వారింగ్ చేరుకున్నాడు. అక్కడ ఉండే మనుషులు ఈ ఆల్వారింగ్ను కాపాడి తన సొంత దేశమైన మెక్సికోకు పంపిస్తారు. ఆల్వారింగ్ మెక్సికోకు చేరిన తర్వాత అక్కడ కోబార్డో పేరెంట్స్ ఆల్వారింగ్పై కేసు వేశారు. ఏమని అంటే, ఆల్వారింగే కోబార్డోని చంపి అతని శరీరం తిన్నాడని, నష్టపరిహారంగా మాకు $1 మిలియన్ చెల్లించాలని పేరెంట్స్ అయితే కోర్టులో కేసు వేశారు. కానీ సరైన ఆధారం లేక ఆ కోర్టు అయితే ఆ కేసును కొట్టివేసింది. ఆల్వారింగ్ జీవితంలో జరిగిన ఈ ఘటన గురించి మనం ఒకటి తెలుసుకోవచ్చు. మనిషి ఆశయం ఎంత గట్టిగా ఉంటే మనం అంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా దాన్ని ఎదుర్కొంటాం అని ఈ కథ సారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. హాయ్ వ్యూయర్స్, వీడియో ఎలా ఉంది? మీరు ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోల కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.